వెరికోస్ వైన్ సమస్యతో బాధపడుతున్నారు. బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ ఆవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దామండి. చందమామలో పాతది 60s లో వచ్చింది. సోమరి నాగు కథ పేరు అదే. సోమరి నాగు. నాగు నాగు అనేవాడు ఒక దొంగ. ఆహా. ఆ కాలంలో వీడు చాలా మంచి బ్రహ్మాండమైన దొంగ, గజ దొంగగా చెప్పుకోవచ్చు. వీట రోజుల తరబడి నిద్రపోయేవాడు. పని చేస్తే దొంగతనం చేస్తే చేసేవాడు, లేకపోతే ఎక్కడైనా సంపాదించిన తర్వాత ఎక్కడ పడుకుని నిద్రపోయేవాడు. ఎప్పటికీ లేచేవాడు కాదు. ఇప్పుడేం పని లేదుగా అని. అందుకని ఆ సోమరి నాగు పేరు వాడికి వాడే పెట్టుకున్నాడని చెప్పుకునేవాడు. వాడిని ఎవరూ ఎప్పుడూ పట్టుకోలేదు. వాడిని పట్టుకున్న దాఖలాలే లేవు. అయితే ఈ సోమరి నాగు ప్రత్యేకం ఏంటంటే ఇతను చిన్నవాళ్ళని బక్కవాళ్ళని కొట్టేవాడు కాదు, దొంగతనం చేసేవాడు కాదు. బాగా పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళ దగ్గర కొట్టేసి దొరికినంత చిన్నవాళ్ళకి పనిచేసేవాడు. సో మంచి దొంగ. మంచి దొంగ. తర్వాత వాడి దగ్గర ఎప్పుడూ నిలవలేదు. వాడికి ఆస్తి పాస్తి ఏమీ లేవు. పని చేయటమేనా? పనిచేసి ఏదో తిన్నంత తినేవాడు, పంచినంత పనిచేసేవాడు. ఎప్పుడు కావాలంటే ఓ దొంగతనం చేసేవాడు. ఓకే. మళ్ళీ అందులో కూడా ఎవరైనా ఎదురొచ్చి అడిగితే వాళ్ళకి ఇచ్చేసేవాడు. అలాంటి వాడు అనమాట. ఈ అధికారులు కూడా కొంతమంది కొన్నిసార్లు లాభపడిన ఇవి ఉన్నాయి దాఖలాలు. దాంతో వాడు కాస్త అక్కడ చేలోకుగా దొరికిన చూసిచున్నట్టు పోన్లే, వాడు అందరికీ పంచాడు. వీడి దగ్గర ఏం చచ్చిందని వీడు పట్టుకుంటాం, ఏం లేదు. సానుభూతి ఉండేది. వాడు ఉపయోగపడడం వల్ల ఇంకా కొంచెం ఆలోచించి సర్దు కూరుకునేవాళ్ళు. తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఊరుకోండి ఎందుకు అని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఆపేసేవాళ్ళు, లేదా చిన్నవాళ్ళే పోన్లేని సార్ అని పెద్దవాళ్ళకి వద్దని చెప్పి ఇట్లా చేసి మొత్తానికి వాడెప్పుడు దొరకల. అయితే ఓసారి ఒక సంపన్న గృహస్థు ఒక ఆయన 1000 ఫలాల వెండి, ఫలాలు అంటారు, ఫలం అంటే అదొక లెక్క అనమాట, వెండి వెనకేశాడని తెలిసింది. అయితే ఆ ఇల్లు ఏది అనేది వేగ్గా ఎవడో చెప్పాడు. ఇతను ఏం చేశాడు, ఆ ఇంటికి బదులు ఆ ఇంటికి కొంచెం యువతలగా ఉన్న ఒక చిన్న ఇంట్లో ప్రవేశించాడు. ఇంట్లోకి వెళ్తే అంతా ఇల్లు బోడిగా ఉంది. అంటే ఏదో బోల్డ్ డబ్బులు సంపాదించండి, వీడు ఇల్లు ఏమిటి ఇలా మాస్టీగా ఉంది అనుకున్నాడు. ఇల్లు ఘనంగా ఉండద్దు, సంపాదించిన వాడి ఇల్లు. ఒక చిన్న బల్ల ఉంది. సరే ఇంటి వాళ్ళు చూడకుండా ఉండటం కోసం ఆ బల్ల కింద దూరి దాక్కున్నాడు. దాక్కునేసరికల్లా కాసేపు అయ్యాక ఓ భార్య భర్త ఇద్దరు వచ్చారు. కంచాలు తెచ్చుకున్నారు, అన్నం పెట్టుకున్నారు, ఏడుస్తూ కూర్చుని ఉన్నారు. కంచాలు తెచ్చుకుని అన్నము కూరలు అవి తెచ్చి పెట్టుకున్నారు. వడ్డించుకుని తింటల్లా ఏడుస్తూ ఇంక ఈ దరిద్ర బాధ ఎన్నాళ్ళు పడతాము, చచ్చిపోదాము అనేసరికల్లా పెళ్ళామంది, వద్దు నువ్వు చచ్చిపోవటం ఎందుకు, నన్ను నమ్మేసేయి. ఆ కాలంలో ఆడవాళ్ళని అమ్మేందుకు అవకాశం ఉండేది. నన్ను నమ్మేయి, వచ్చిన రూపాయలతోటి ఏదైనా వ్యాపారం చేసుకో, నేనేముంది ఎక్కడైనా బతుకుతాను, నీ దగ్గర బతికేది ఇంకో చోట, నువ్వు జావద్దు అని శోకాలు పెట్టి ఏడ్చింది. అయ్యో ఇంత బంగారపు తల్లివి, నిన్ను ఎటాగే అమ్మటం అని పెళ్ళమ్మగుడు కూడా ఏడ్చేసరికి ఈ నాగు ఆ బల్ల కింద నుంచి వచ్చాడు బయటికి. రాగానే హడిలిపోయారు వాళ్ళు. ఏడబాకండి, ఏడవద్దు, మీకు డబ్బా వెండిస్తాను, సంపాదించి తెచ్చి పెడతా, ఆ వెండి అమ్ముకుని వ్యాపారం పెట్టుకోండి, డబ్బులు లేవని చచ్చిపోకూడదు. ఓహో. ఎవరైనా డబ్బుకేముంది, ఎక్కడి నుంచి అయినా పుడుతుంది అని చెప్పాడు. కాసేపు అయిన తర్వాత బయటికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వీళ్ళు నిర్ఘాంతపోయి చూస్తూ కూర్చున్నారు. ఎవడో వాడు అర్థం కాల వాళ్ళకి. సడన్ గా బల్ల కింద నుంచి ఒక మనిషి వస్తే భయం లేదు, మరి వాళ్ళతో అప్రతిభులు అయిపోయి కూర్చుని ఉన్నారు అక్కడ. బయటికి వెళ్ళిపోయాడు. ఎవరింట్లో కొట్టుకొచ్చాడో తెలీదు. ఓ 250 తులాల వెండి ఊరిని తీసుకొచ్చి వాకిట్లో పారేసాడు. గుడ్డ మూట పడింది. ఆ గుడ్డ మూటలో వెండి ఉందన్నమాట. ఆ వెండి అమ్ముకుని ఆ చిన్న ఇంటి వాళ్ళు చక్కగా చిన్న వ్యాపారం పెట్టుకున్నారు. ఒక పలక మీద సోమరి నాగు అని రాసి దాన్ని పూజ గదిలో పెట్టుకున్నారు. వాళ్ళు బతుకున్నన్నాళ్ళు ఆ పలకకి పూజ చేశారట. ఓకే. ఆ మనిషిని బొమ్మలు ఫోటోలు దొరకవు మరి, అందుకని సోమరి నాగు అని రాసుకున్నారు అనమాట. అతను దానికి ఒక సిగ్నేచర్ ఉండేది, చిన్న పువ్వు బొమ్మ వేసేవాడు అనమాట. దొంగతనం చేసిన చోట ఇది నాగు పని అని తెలిసేది. అన్ని చోట్ల కాదు, తనని తెలియాలని అనిపించిన చోట చేసేవాడు. అయితే ఓసారి ఏమైందట, ఇతను ఎక్కడికో వెళ్తుంటే ఒక పాత స్నేహితుడు ఎదురొచ్చేట. పాత రోజుల్లో ఆ స్నేహితుడు బాగా డబ్బులు ఉన్నవాడు. ఎప్పుడైనా వీడికి తాగడానికి తినడానికి డబ్బులు ఇచ్చేవాడు, తన పక్కన కూర్చోబెట్టుకునేవాడు విందుల్లో. ఇప్పుడు ఆ స్నేహితుడికి మొత్తం డబ్బులన్నీ పోయినాయి. పరమాధ్వానమైన స్థితిలో దిగనాశెళ్ళిపోయినాడు. నాకు ఆశ్చర్యపోయేట, ఇదేమిటి ఇట్ట అయిపోయావు, ఏమైంది నీకంటే, ఏం చేయను, నా ఆస్తంతా పోయింది, వ్యాపారం కుదేలైపోయింది,
ఎక్కడ అప్పు పుట్టే పరిస్థితి లేదు అనేసరికల్లా ఈ సోమరి నాగన్నట్ట, అయితే నాతో రా, ఇవాళ నేను ఒక సంపన్న గృహస్థుడి ఇంట్లో దొంగతనానికి వెళ్తున్నాను, నాకు ఏది దొరికితే అది నీకు ఇస్తా, నాతో రా అని చెప్పి వెంబడబెట్టు తీసుకుపోయాడు. వాడు దొంగని తెలుసు, కానీ వాడు ఆడిన మాట తప్పడు. ఈ స్నేహితుడు కూడా ఈ నాగు వెనకాల పడిపోయాడు. వీళ్ళిద్దరు వెళ్తే ఏమైంది, అది పెద్ద సంపన్న గృహస్థు, చాలా పెద్ద ఇల్లట. దానికి పెద్ద పెద్దవి 2 రకాల ప్రాకారాలనే, రెండో యువతలి ప్రాకారం బయట ఈ స్నేహితుడిని ఒక మూల నుంచోబెట్టాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళొస్తానని వీడు జాగ్రత్తగా గోడలు దాటుకుని లోపలికి వెళ్ళాడు. లోపల పెద్ద గలభ ఎత్తిపోయింది. ఏదో ఎత్తటం ఏమిటి, ఈ ప్రహరీ దగ్గర ఆనుకుని నుంచున్నాడుగా స్నేహితుడు, ఇతని మీద నుంచి దూకినాయట కుక్కలు. అంటే లోపల ప్రాకారం నుంచి బయట ప్రాకారం వైపుకి దూకేసినాయి. కుక్కలు దూకేసరికల్లా ఆయన హడిలిపోయాడు, పరిగెత్తాడు. భయం వేసింది మరి, లోపల నుంచి కుక్కలు వస్తుండేసరికల్లా ఇతను పరిగెత్తి ఆ అన్ని ప్రాకారాలు ఇది చేసుకుని ఆ రోడ్డు మీదకి వెళ్ళేసరికల్లా ఆ నాగు కూడా కలుసుకున్నాడు ఆయాసపడుతూ. వాళ్ళు మెలకుగానే ఉన్నారబ్బా, బోల్డంత బంగారం ఉంది ఆ ఇంటి నిండా. కరెక్ట్ టైంకి వాడు నిద్రలేచేసాడు, కుక్కను పిలిచేశాడు, కుక్కలు వచ్చేసినాయి, ఏమీ చేయలేకపోయాను, 1 రూపాయి తేకుండా వచ్చాను నేను, నీకు ఏ సహాయము చేయలేను అన్నాడు. అనేసరికల్లా హతాశుడైపోయాట ఆ స్నేహితుడు. నాగు అబద్ధం చెప్పడు, తెచ్చి దాచి నీకు ఇవ్వకపోవటం కాదు, వాడే బగరుస్తున్నాడు. ఆ వాడి మీద, ఈ బయట నుంచిన వాడి మీదకి దూకినాయంటే కుక్కలు, లోపల నుంచిన వాడి పరిస్థితి అంతేగా, ఎట్టా ప్రాణాలు లెక్కబెట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. ఏమీ చేయలేకపోతే సరేలే, నువ్వు మాత్రం ఏం చేస్తావు, ఇస్తానన్నావు ఇవ్వలేకపోయావు కానీ అని ఆయన దారిని ఆయన పోయాడు. మళ్ళీ కొన్ని రోజులకి ఆ స్నేహితుడు ఎదురుపడ్డాడు. ఆయన ఇంకా అధ్వాన్న స్థితిలోకి వచ్చేసాడు. ఈ నాగు ఆశ్చర్యపోయాడు, అదేమిటి ఇట్టా ఉన్నావు, నీకేం దొరకలేదా అన్నాడు. నాకేం దొరకలేదంటే, అయితే ఇప్పుడు ధనవంతుడి ఇంటికి వెళ్ళారు కదా, ఆయన ఒక అధికారి, చాలా డబ్బు కూడబెట్టాడు, కుక్కల్ని గిక్కల్ని కూడా పెంచాడు. ఇతను ఏం చెప్పాడంటే, నాగు, ఆ అధికారి ఇంట్లో నేను ఒక పెట్టె తీసుకొచ్చాను, బయటికి తీసుకొస్తే మిగిలిన బంగారం అంతా వదిలిపెట్టి వచ్చేసా, కానీ చేత్తో తెచ్చిన పెట్టె వాళ్ళకి దొరకకుండా ఆ అధికారి ఇంటి వాకిట్లో ఉన్న నీటి గుంటలో పడేశా. ఎందుకు గుట్టుచప్పుడు కాకుండా ఊరుకున్నాడో అధికారి మనకు తెలీదు. ఆ పెట్టె గురించి అతను రిపోర్ట్ చేయలే. దొంగ వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు, గొడవ చేశాడు, ఇవన్నీ ఆ బంగారం అంతా ఎత్తాడు, కొంచెం అన్నీ దొరికినాయి అన్నాడు. పెట్టె మాత్రం నీటిలో ఉందన్న విషయం ఎక్కడ చెప్పల. ఎందుకో గుట్టు చప్పులు కాకుండా, అంటే అది కూడా దొంగ సొమ్ము అయి ఉంటుంది. పద, నువ్వు నాతో రా, మళ్ళీ వెళ్దాం, ఆ గుంటలో నుంచి దాన్ని పట్టుకొచ్చేద్దామని చెప్పి అర్ధరాత్రి వేళ స్నేహితుడిని వెంబడి పెట్టుకుని ఆ భవనంలోకి ప్రవేశించి ఆ నీటి గుంటలో నుంచి ఆ బాక్స్ పుచ్చుకొచ్చాడు బయటికి. తెచ్చారు. బాక్స్ నిండా వజ్రాలు, బంగారం. ఒక్క తునక కూడా తీసుకోలేదట నాగు. ఇచ్చేసాడు, మొత్తం స్నేహితుడికి ఇచ్చేసాడు. తునక కూడా తీసుకోకుండా, నువ్వు వ్యాపారం చేసుకో, హాయిగా ఉండు, ఎప్పుడైనా వస్తే భోజనం పెట్టు అని చెప్పి ఆ బాక్స్ ఇచ్చేసాడు. ఆ స్నేహితుడు కోట్లకి పడగెత్తేట తర్వాత కాలంలో. నాగువన్నీ ఇలా విచిత్రమైన పనులుగా ఉండేవి. అయితే ఒకసారి ఈ నాగు ఒక పెద్ద ఇంట్లో దొంగతనానికి వెళ్ళేట. ఇల్లంతా చూశాడు. వీడు ఒక మూడ్స్ వీడికి. అవన్నీ చూసాక ఏం తెస్తాను నేను, వచ్చేస్తాడు కూడా. వెళ్తే ఏమైంది, బట్టలు పెట్టే ఒక గది ఉందిట, మొత్తం అంతా బట్టలేట దాని నిండా. వీడికి ఆ బట్టలు కొట్టేద్దామనిపించింది. కాకపోతే ఇంతలో ఏమైంది, ఈ బట్టల గదిలోకి వీడు ప్రవేశించి ఆ బట్టలన్నీ చూస్తున్న క్రమంలో బయట నుంచి దాసిది తలుపు గడి పెట్టేసి చూసుకోవాలా. మామూలుగా బట్టల గది తలిపేసావా అని కేకేశారు. టకీమిన వేసేసి వీడు లోపల ఉండిపోయాడు, బయట గడి పడిపోయింది. వాకిలి తలుపులు అన్నీ వేసేసారు. వాకిలి తలుపులు వేస్తే వీడు లోపల నుంచి గడి తీసుకుని వెళ్ళిపోతాడు. ఏ గదిలో ఉన్నాడో ఆ గదికి గడి పడితే వీడేం చేయాలి, బట్టలు వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు. ఎట్లా తీసుకెళ్ళాలని బాగా ఆలోచించి వేసుకోగలిగినన్ని బట్టలు వేసుకున్నట్ట, ఒకదాని మీద ఒకటి. కొన్ని ఇట్లా నడువు కట్టుకున్నాడు. సిల్క్ క్లాత్, చైనాలో అనమాట ఇది. చైనాలో సిల్క్స్ చాలా ఫేమస్ కదా. అక్కడి నుంచి ఏం చేశాడు, తనకు బాగా నచ్చినవన్నీ, అక్కడ దీపం ఒకటి ఉంటే ఆ దీప వెలుగులో చూసి అన్నీ మూట కట్టాడు. మూట కట్టిన తర్వాత ఇక అక్కడి నుంచి ఏం చేయటం మొదలుపెట్టాడు, అక్కడ ఉన్న చెక్క బీరువాకి ఇట్లా గోళతోటి టిక్ 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 అని మూత చేయటం మొదలెట్టాడు. అది ఎలిక లాంటి శబ్దం. ఓహోహో. వచ్చేసరికల్లా ఇంటి యజమానురాలు వీడు పడుకున్న 1 గంట కల్లా దాసి దాన్ని లేవనెత్తేసింది. వస్తే గదిలోకి ఏమైనా ఎలుక దూరిందో ఏమో, కొంచెం బెదిరించు, బయటకన్నా పోతుంది, బట్టలు కొట్టేస్తుందో ఏమిటో, పిల్లలకి కుట్టించడానికి బోళ్ళు గుడ్డలు తెప్పించాం అని కేకలు పెట్టింది గదిలోంచి. పెట్టి ఆవిడ పక్కకు ఒత్తిగిలి పడుకుంది. దాసిది బరువైన అడుగులు నడిచొస్తోంది తెలిసింది వీరికి, మన నాగుకి అర్థమైంది. ఆ దాసి ఏం చేసింది,
వచ్చి బయట గడి తీసి ఇట్ట దీపం ఎత్తి ఇట్ట చూడబోయేసరికల్లా వీడేం చేశాడు, బట్టలు మూట కట్టాడు కదా, చీకట్లో మొత్తం ఇళ్ళల్లా చీకటి ఉండి ఒక దీపం ఇక్కడ పుచ్చుకున్నాం అనుకో అదంతా మనకేం కనపడదు, చీకట్లో నిదానంగా వెలుతురు నిదానంగా పరుచుకుంటుంది. అవును, అంతే కదా, చీకటి తటుక్కుని వచ్చేస్తుంది. దీపం ఆర్పగానే చీకటి, దీపం వెలిగించంగానే వెంటనే వెలుగు వచ్చేది. స్లోగా ఇల్లంతా కనపడుతుంది మనకి. ఎక్కడ వెలిగించాం ఇక్కడే కనిపిస్తుంది. ఆవిడ ఇట పైకి చూసే లోపల ఈ బట్టల మూటని బయటకి దొర్లించి వీడేం చేశాడు, దాంతోపాటు దొల్లుకుంటూ తను కూడా బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసేసి చెయ్యెత్తి ఆ దాని చేతిలో దీపాన్ని కొట్టేసరికల్లా దీపం పక్క పడిపోగానే కేవు 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 కేవుమని అరిచేసరికల్లా పడదోసేసాడు కదా. వెంటనే ఏం చేశాడు, ఈ మూట సంకలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వాకిలి వైపు వెళ్ళి వాకిలి తలుపు గడికి తీసేశాడు. ఒక్క దూకులో బయటకు వెళ్ళిపోయాడు. ఇంతలో ఏమైంది, ఈ దీపం పడిపోయిన శబ్దం ఈ దాన్ని కొట్టేసరికి అది దొంగ 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 అని అరిచింది. దీపం లేదు. ఇంటి యజమాని కూతురు కొడుకు మొగుడు మొత్తం గుంపంతా పరిగెత్తుకొచ్చారు. యజమాని దగ్గర ఇంత చేపాటి కర్ర ఉందిట. ఆయన ఏం చేశాడు, ఆ చీకట్లో చెవులు మూసుకుని అరుస్తున్న దాన్ని చిత కొట్టేశాడు. అది పెట్టిన గావు కేకలకి ఇంటిల్లిపాది ఇదెందుకు అరుస్తోంది, వాడిని కొడుతుంటే వీళ్ళకి అర్థం కాల. ఇంకొకటి 2 దీపాలు పుచ్చుకుని వచ్చేసరికి తీరా చూస్తే చిత కొట్టింది ఎవరిని, దాసిని. లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది, అరలో ఉండాల్సిన కొత్త బట్టలు ఏం లేవు. అయ్యగారు వేసుకుని 7-8 జతల బట్టలు లేవు. ఎలుక అసలు లేనే లేదు అక్కడ. దీపం పక్కకు పడిపోవటంతో దాసీదే దొంగ అయిపోయింది. లవో దిబో. ఇంకేం చేస్తారు, బట్టలు పోయినాయి అని ఇస్తే ఈ బట్టలు ఎవరి దగ్గర ఉంటాయి, ఇలాంటి బట్టలే చాలా మంది దగ్గర ఉంటాయి. ఇక రిపోర్ట్ లేదు ఏమీ లేదు, మాట్లాడకుండా ఊరుకున్నారు. ఇలా ఎన్ని దొంగతనాలు చేశాడో మరికొన్ని దొంగతనాలు మళ్ళీ చెప్పుకుందాం. కానీ చేశాడు, మళ్ళీ అందరికి సహాయపడటం. అదే రమగారు ఇప్పుడు ఏమైనా ఉన్నాడంటారా ఈ రోజుల్లో? ఎక్కడైనా కనపడితే ఒకసారి పంపించండి రమగారు నా దగ్గర. నువ్వేం చేస్తావు, చక్కగా మంచిగా భోజనం పెట్టి నాకేం కావాలో అది చేయించుకుంటాను. ఒకసారట ఒక వర్తకుడు బట్టలు ఇంట్లో నుంచి తెచ్చేసుకున్నాడు. ఓ వర్తకుడు ఒక వ్యాపారస్తుడు అంటే పెద్ద షాప్ అయినా బయట నుంచి సిల్క్ వస్త్రాలు తేవడానికి ఒక ప్రయాణాలు చేసే వర్తకుడికి పెద్ద ఎత్తున బయానా ఇచ్చేట. బోల్డ్ డబ్బు ఒకేసారి బయానా ఇచ్చాడు. వీడు వెళ్ళి సిల్క్ పట్టుకొస్తాడనమాట ఇక్కడ వాళ్ళ కోసం. అదే సమయానికి చాంగు ఈ మన సోమర్నాగు స్నేహితుడు ఒకడు అదంతా చూసి ఈ నాగుకి చెప్పాడు, ఫలానా సందులో పెద్ద రోడ్డు మీద వర్తకుడు ఉన్నాడు కదా, ఆయన సిల్క్ తేవడానికి దళారీ వర్తకుడికి డబ్బిచ్చాడు, ఆయన ఇంట్లో ఉంది, ఇంకా ప్రయాణం అవ్వలేదు. ఇవన్నీ తెలిసిపోతాయిగా ఊళ్ళల్లో. అంతేగా. సరే ఏమైంది, వీడు ఏం చేశాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ డబ్బు కొట్టేద్దాం అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు, వర్తకుడు చాలా జాగ్రత్తగా ఓ పెట్టెలో డబ్బంతా పెట్టి, ఇంకా అల్మర్లలోనూ అక్కడ ఇక్కడ పెట్టకుండా భార్య భర్త పక్క పక్కన, ఈయన మంచం మీద పడుకున్నాడు, ఆవిడ కింద పడుకుంది అనమాట. వీళ్ళని దాటి రావద్దు, మనుషులు మన మీద నుంచి దాటితే తెలిసిపోతుంది కదా, అందుకని దొంగలు పడతారని తను యువతల వైపు పడుకుని గోడ వైపుకి ఇది పెట్టాడు. వాడి తెలివి. అక్కడి నుంచి ఏమైంది, మన నాగ్గారు అటు ఇటు చూసి రాత్రి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి ఏం చేశాడు, ఆవిడ తలాపికి నిలబడి మంచం మీద ఒక కాలేసి కొంచెం ఇట్లా ముందుకు వంగి, ఇప్పుడు మనం ఇలా వంగే బదులు ఒక కాలేసి వంగామనుకో ఎత్తు మీదకి ఈజీగా ఉంటుంది కదా. సరే ఏం చేశాడు, మంచం అంచు మీదకి కాలేసి ఇట్లా ముందుకు వంగి పెట్టె తీయబోతే అప్పుడే భార్య అటు నుంచి ఇటు తిరుగుతుంటే ఆవిడకి మంచం మీద ఏదో ఉందనిపించి గట్టిగా పట్టుకుంది. నాగు కాలు పట్టేసుకుంది. దొంగ 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 కాలు పట్టుకున్నాను కేకలు పెట్టింది. ఈ లోపల ఈ నాగేం చేశాడు, ఈ కొంచెం ముందుకు వంగున్నాడుగా, ఇంకొంచెం సాచి ఆ ఈ వర్తకుడి పడుకున్నవాడి కాలు మీద గిల్లేసరికి వాళ్ళ కేవమని అమ్మోయ్ చంపేశావే దొంగముండ ఇంత గట్టిగా అని కేకలు పెట్టాడు మొగుడు. ఈవిడేం చేస్తుంది, ఇదేమిటి నేను గిల్లుతున్నానంటున్నాడని చటుకులు పట్టుకుని కాలు వదిలేసింది. ఆ కేక ఎక్కడి నుంచి వినపడుతోంది, సరిగ్గా ఇతను కాలు ఎక్కడ పట్టుకున్నాడో అక్కడి నుంచి, మరి ఆయన మొహం అక్కడ ఉంది. ఆవిడ వదిలేసింది. వదిలేయటం ఏమిటి, ఈయన ఒక కంగలో ఆ డబ్బు పెట్టి తీసేశాడు, వెనకెళ్ళిపోయేసరికల్లా వెళ్ళిపోయాడు దొంగ వెళ్ళిపోవటం అంటే నా కాలు ఇంకా మండిపోతుంది, దొంగ మొహం దానా అంత గట్టిగా గిల్లేసేవు అన్నాడు. అనేసరికి నేను గిల్లింది ఎక్కడా, నేను పట్టుకున్నది దొంగనే, కావాలంటే దీపం వెలిగిద్దాం పట్టు అని ఇద్దరు లేచెళ్ళి అవతల గదులు ఇంత చిన్నది పెట్టుకున్నారు. వాళ్ళు ఆ దీపం వెలిగించుకుని తెచ్చుకునేసరికల్లా ఏముంది, డబ్బు పెట్టలేదు, పెట్టి కాస్త పోయింది. ఈయన కాలు మీద గిల్లిన గుర్తు మాత్రం ఉంది. ఇలా దీపం పోయింది. ఇక చేసేది ఏముంది, ఈ పట్టుకుపోయిన నాగు వాళ్ళకి వీళ్ళకి అందరికీ సమర్పయామి చేశాడు. అయితే ఏమైందట,
ఆ ఊళ్ళో చాంగ్ అని ఒక మంచి సైనికాధికారి ఉన్నాడు. ఓసారి ఓ బజార్లో ఆయన ఎదురుపడ్డారు, మన నాగును చాంగు. ఆ కొట్ట ఆయన అయితేనేనండి నాగంటేనని పరిచయం చేశాడు. పరిచయం చేసి ఏమిటో నువ్వు మంచి దొంగ ఒకటి కదా అన్నాడు. దొంగననేటా చెప్తారండి, నన్ను ఎవరు దొంగ పేరుతో పట్టుకోలే ఇప్పటిదాకా. నన్ను పట్టుకోలేదు కానీ నన్ను ఎవరు అనేసరికల్లా ఆయనకి నవ్వొచ్చి నువ్వు భలేవాడిపోయి నువ్వు చేసిన కొన్ని దొంగతనాలు వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే అసలు మీకు తెలియనివి బోల్డ్ జరిగాయండి, మీరు విననివి బోల్డ్ జరిగినాయి. వాళ్ళు కిక్కురు మనకంటే ఊరుకుంటారు, ఎందుకంటే వాళ్ళు దొంగలే కాబట్టి అన్నాడు. అంటే సరే ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళ ఇంటి ఈ కొట్టు నుంచి, బజార్ నుంచి చాంగ్ గారి ఇంటి వైపుకి. అయితే ఏమైంది, చాంగ్ అన్నాడు, సరే నీ దొంగతనాలు నాకు కొన్ని తెలుసు, నాకు నిన్ను పట్టుకోవాలని ఉంది, ఓ పని చేద్దాం, నీ సమయస్ఫూర్తి నీ తెలివితేటలు చూపించు. ఇదిగో చిలక, మా ఇంట్లో చిలక ఉంది, ఆ చిలకను కొట్టేయి చూస్తా నీ వల్ల అయితే. చిలకను కనుక నువ్వు సమయస్ఫూర్తితో కొట్టేస్తే ఇప్పటిదాకా నువ్వు చేసిన దొంగతనాలన్నీ నీ తెలివికి నీరాజనం కింద నేను వదిలేస్తా. చిలకను నువ్వు తీసుకెళ్ళకపోతే నువ్వు స్వచ్ఛందంగా ఒప్పుకోవాలి, నాకు లొంగిపోవాలి, నేనే దొంగని నేనే చేశానని ఒప్పుకోవాలన్నాడు. చాంగ్ అన్నాడు, అటాగేనండి, మీరు అంత సరదా పడితే నేను ఎందుకు కాదంటాను, పైగా నా మీదున్న దొంగతనం అభియోగాలన్నీ పోతాయంటే నాకు సంతోషమే కాదు అన్నాడు. సరే ఈయన ఏం చేశాడు, లోపల గదిలో తగిలించి చుట్టూ ఒక పంజరంలో వాళ్ళ ఇంట్లో చిలక, ఆ పంజరాన్ని తెచ్చి హాల్లో మొగదల మీద తగిలిచ్చి ఇద్దరు సైనికులు పెంచాడు. తెల్లవార్లు మెలకుగా ఉండి కూర్చోండి దీని దగ్గర, కంటి రెప్ప ఇస్తే ఒప్పుకోను, చిలకని ఎవడూ తీసుకెళ్ళకూడదు అని చెప్పి లోపలికి వెళ్ళి గదిలో పడుకున్నాడు. ఆయన కొంచెం ముసలివాడు, కొంచెం వంగి నడుస్తాడు. సరే ఏమైంది, కొంచెం 12 గంటలు అయ్యేసరికి మన నాగు ఆ ఇంట్లోకి ప్రవేశించి చూస్తే ఏముంది, ఇద్దరు సైనికులు కర్రలు పుచ్చుకుని దానికేసి చూస్తున్నారు. ఎట్లా తీసుకెళ్తాం, సరే ఇతను ఏం చేశాడు, వెనకాల వైపు వసారాల్లో నుంచి వెనక గదులన్నీ తిరిగి చూశాడు. ఓ గదిలో చాంగ్ గారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలు ఉన్నాయి, ఒక టోపీ, ఓ పెద్ద ఓవర్ కోటు, అప్పుడు కొంచెం చలికాలంగా ఉంది కాబట్టి ఒక మఫ్లరు, కొన్ని మఫ్లర్లు తగిలించున్నాయి. మనకి ఇంకా సమయం ఉందని హాయిగా ఏం చేశాడు, అక్కడ చిన్న మడత మంచాలు లాంటిది ఉంటే అది వేసుకుని పడుకుని నిద్రపోయాడు. గంట లెక్క పెట్టుకుని గంటకు లేవాలని అనుకుని గంటన్నర పడుకుని నిద్రపోయాడు. మన పని వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళ కళ్ళలో ఒత్తులేసి దానికేసే చూస్తున్నారు. కొంచెం 4:15, 4:20 అయ్యేసరికి లేచేసి ఏం చేశాడు, చాంగ్ గారిలాగా కొంచెం వంగి నడవటం, ఓసారి అటు ఇటు నడిచి ప్రాక్టీస్ చేసి ఆ ఓవర్ కోటు అక్కడ ఉంది కదా పెద్ద కోటు, అక్కడి నుంచి టోపీ, ఆ మఫ్లర్ మెడకి చుట్టుకుని ఆ వంగి నడుస్తూ, తెల్లారింది ఇక పడుకుంటారా, అయిపోయిందిలే ఈ పూటకి అన్నాడు. అనేసరికల్లా లోపల నుంచి నడిచొస్తున్నటువంటి మనిషి, ఓవర్ కోటు, చలికాలం కాబట్టి ఆయన ముసలాడు కాబట్టి వంగి నడుస్తాడు, మఫ్లరు, గొంతు కూడా అలాగే వణుక్కుంటూ, నిద్ర లేచిన గొంతు ఎట్టా ఉంటుంది, ఆ గొంతు వినంగానే ఈ పని వాళ్ళిద్దరు అమ్మయ్యా అనుకుని వాళ్ళిద్దరికి దాని పక్కనే అనుబంధంగా ఒక గది ఉంది, ఆ వీధి మొగదల్లో ఉన్న హాల్కి వాళ్ళు వెళ్ళిపోయి సెక్యూరిటీ వాళ్ళు ఆ రూమ్లో పోయి పడుకున్నారు. ఈయన చక్కగా పైన ఉన్న చిలకని తీసుకుని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. సూపర్. తెల్లారింది, చాంగ్ గారు లేచి వచ్చాడు, చిలక లేదు, వీళ్ళు పడుకున్నారు. ఆయన 2 చెంబులు నీళ్ళు తెచ్చి వీళ్ళ మొహాన్ని కొట్టాడు. మీ దుంపల దగ్గర పడుకున్నారేమిట్రా, చిలక ఎదురా అన్నాడు. చిలక 5 దాకా ఉందండి, ఏమైపోయింది అన్నాడు. మీరే కదండి పడుకోమన్నారంట, నేను పడుకోవడం ఏంటి, నా దయ్యాన్ని చూసారేమిట్రా మీరు అని ఆయన తిట్టాడు. కాదండి, తెల్లవారుజామున 4:15, 4:20 అయింది, ఇంకా సేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు అనగా మీరే సాక్షాత్తు కోటేసుకున్నారు. పైగా మేము ఇద్దరం ఎలా పొరపాటు పడతామండి, మేము పొరపాటు పడలే, మీరే వచ్చి ఇంక ఈ పూటకు అయిపోయింది వెళ్ళి పడుకోండి అంటే చిలకని మొగదల్లో వదిలేసి పడుకున్నాడు. ఇంకేముంది, వాడు పట్టుకుపోయాడు. తెల్లారి ఎండెక్కాక అది చిలకని పుచ్చుకుని తీసుకొచ్చాడు. చిలక పంజరం వచ్చేసింది. చాంగ్ గారు ఆశ్చర్యపోయాడు, ఊరిని కడుపుడక ఎట్టా చేసావురా అని. ఏముందండి, వాళ్ళు నిద్రేసేసి ఉన్నారు, తెల్లారు నిద్రేసి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, మరి నిద్ర మెలకుగా ఉన్నవాళ్ళు. నా గొంతు నిద్ర గొంతని నమ్మారు, ఇదిగోండి మీ బట్టలు, ఆయన బట్టలు కూడా అక్కడ పెట్టాడు. బయటికి వేసుకెళ్ళాను, కానీ మీరు అధికారి కదా, మీ బట్టలు వేసుకుని రోడ్ల మీద తిరగకూడదండి, ఇదిగోండి ఉంచుకోపోయావా అన్నాడు ఆయన. మీ బట్టలు వేసుకుని తిరగకూడదు, తాత్కాలికంగా ఉపయోగపడిన ఒక దొంగతనానికి ఉపయోగపడిన వస్తువుని మళ్ళీ వాడకూడదు, దొరికేస్తాను నేను అని బట్టలు తీసుకొచ్చి ఇచ్చాడు. చాంగ్ గారు అప్పటిదాకా ఉన్న అభియోగాలన్నీ కొట్టేశాడు. అయితే ఏమైందట, ఒకసారి ఇతను ఇక్కడి నుంచి ఒక
ఒక జూదశాలలో జూదం ఆడుతున్నట్టు ఒకడు, వాడు 1000 రూపాయలు గెలిచాడు. గెలిస్తే ఆ జూదశాల ఓనర్ అన్నట్ట, ఒరే డబ్బులు ఎక్కడైనా పోగలవంటే, నా దగ్గర నుంచి డబ్బులు పోతాయా, నేనే జూతగాడిని మోసగాళ్ళకి మోసగాడిని నేను, నన్ను ఎవడు చేస్తాడంటే, ఈ ఊళ్ళో సోమర్ నాకు ఉన్నాడు రోయ్, వాడి సంగతి చాలా కష్టం వాడితోటి అని యజమాని అన్నాడు. అనేసరికల్లా సరిగ్గా అదే జూదశాలలో అవతల వైపు చిన్న మగ్గు పెట్టుకుని బీరు లాంటిది ఏదో తాగుతున్నాడు నాకు ఎవరో స్నేహితుడితో కలిసి. ఇటు తిరిగి వచ్చాడు. వచ్చావా అన్నాడు. ఈడు వచ్చావా, మాటలు ఉండగానే వచ్చావు, ఇదిగో నేను 1000 రూపాయలు కొట్టేశా, నేను మా ఆవిడ ఇంట్లో ఉంటాం, 1000 రూపాయలు కొట్టే చూద్దాం నీ వశమైతే. నువ్వు కొట్టేస్తే, నువ్వు కనుక కొట్టేసావంటే నేను నీకు విందిస్తా, సాయంత్రం పార్టీ ఇస్తా, నువ్వు కొట్టేయలేకపోతే నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి. బాగుంది అని మాట్లాడుకున్నారు. నాగన్నాడు అట్లాగే మీ ఇష్టం చేస్తాను అని చెప్పాడు. సరే ఏమైంది, వాడు ఇంటికి వెళ్ళిపోయాడు జూదగాడు. భార్యకి చెప్పాడు, వసే వాళ్ళు 1000 రూపాయలు కలిసి నువ్వు మంచిది అద్భుతమైన కోడిని ఒకదాన్ని కూర చెయ్యి అంటే, ఆవిడ ఏం చేస్తుంది, చికెన్ కూర బాగా మంచి పెద్ద కోడిని చూసి వండి, ఓ టర్కీ కోడిని భార్య భర్త సుష్టుగా తిన్నారు. ఇంకా అంత కూర మిగిలింది. ఓ బౌల్లో పెట్టి మూత పెట్టింది వంటింట్లో. ఏం చెప్పాడు, వసే నాగుతో పందెం వేశాను, వాడికి పార్టీ ఇవ్వాల్సి వస్తాను, వాడు కనుక గెలిచాడంటే డబ్బులు వీళ్ళవే ఇచ్చేస్తాడు, కానీ దొంగతనం చేస్తే వాడు గెలిచినట్టు. పాత స్నేహితులు వాళ్ళు. ఒకవేళ అలా కాకపోతే వాడే మనకి విందిస్తాడే, నాగాడి విందంటే చిన్న విందు కాదు, వాడు బ్రహ్మాండంగా ఇస్తాడు, కాస్ట్లీ విందు వస్తుంది, కాబట్టి ఇద్దరం కళ్ళు మూసుకోకుండా కూర్చొని చూద్దాం దీన్నని బల్ల మీద డబ్బులు పెట్టుకుని బల్లకి అటు ఇటు మొగుడు పెళ్ళం ఇద్దరు కూర్చొని చూస్తూ ఉన్నారు. అర్ధరాత్రి అయ్యేసరికి ఈ నాగు ఇంట్లోకి ప్రవేశించాడు వెనక నుంచి. వచ్చి చూస్తే ఏముంది, మొగుడు పెళ్ళాలు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు, డబ్బులు మధ్యలో పెట్టు కూర్చున్నారు. ఏం చేశాడు, సరే ఇలా ఉందని లోపలికి వెళ్ళి చిన్న ఉడత కొరుకుతున్న శబ్దాలు లాంటివి చేశాడు. చేయగానే ఈవిడేమనుకుంది, అయ్య బాబోయ్ మిగిలిన కోడి కూరని పిల్లి మొహంది తినేస్తున్నట్టుంది, పొట్టను పెట్టుకుంటుందేమో, రేపొద్దున్న రొట్టెల్లోకి ఉంటుంది అనుకున్నాను అని ఈవిడ పరిగే ఎత్తుకుంటూ వంటింట్లోకి వెళ్ళి. ఇదేం చేశాడు, ఆ శబ్దం మానేసే నాగు బయటికి వెళ్ళి పక్కన అక్కడ వాళ్ళకి నుయ్యి ఉందిట పెరట్లో, ఓ బండరా ఎత్తి నూతిలో విసిరేశాడు. నూతిలో విసిరేసరికల్లా ఈ మొగుడు అనుకున్నాడు, అయ్యో దీని దుంపదేగా పిల్లి వెనకాల పడి నూతిలో పడిందా ఏమిటా నా పెళ్ళామని వాడు లేచి నూతి దగ్గరికి వెళ్ళాడు. ఈ నాగు రెండో పక్క నుంచి వచ్చేసి బల్ల మీద ఉన్న డబ్బులు ఏముంది బల్ల మీద సింపుల్ తీసుకుపోయాడు. పెళ్ళాము మొగుడు ఇద్దరు ఒకేసారి మధ్య గదిలోకి వచ్చారు, పడక గదిలోకి డబ్బులు లేవు. కంటి ముంద డబ్బులు ఆగేశాడే వీడి దుంపదేగా. చూస్తూ ఉండగా ఆవిడ పిల్లి కోసం వెళ్ళింది, వెంటనే వెనక్కి ఏమొస్తుంది, కోడికూరలో మూతి పెట్టిందో లేదో చూసుకుని దాన్ని ఇంకో సెక్యూర్డ్గా పెట్టాలా, 2 నిమిషాలు పడుతుందా, ఇక్కడి నుంచి లేచి పెరట్లోకి వెళ్ళిన మగవాడు మళ్ళీ పెరట్లో నుంచి లోపలికి రావాలా, అది మొత్తం కలిపి ఆల్ టుగెదర్ 3 minutes అవుట్, 3 నిమిషాల్లో లాగేశాడు బయటికి. మర్నాడు పొద్దునేమైంది, వీడు మళ్ళీ జూత్సాలకి వెళ్ళాడు. వెళ్ళంగానే నాగొచ్చాడు అక్కడికి, ఇదిగో నేను 1000 పారేశాక ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నారు. మంచి వింది వాళ్ళు నాకంటే ఏవో కూరలు నారలు తెప్పించాడు, తాగుడు తెప్పించాడు. ఇద్దరు పగలబడి నవ్వుకుంటూ ఎలా వాళ్ళ ఆవిడ పరిగెత్తిందో, ఎలా వరే నువ్వు ఎలా చేసావురా, ఉడత తినే శబ్దం, పిల్లి చికెన్ తింటున్న శబ్దం అంటే ఉడత టిక్ 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 అని శబ్దం చేస్తుందిగా అది, అలా చేసుకుని నవ్వుకుంటుంటే పానశాల వాళ్ళంతా విన్నాడు. వింది ఏమన్నాడు, ఏమిటి నువ్వు అంత కొట్టేయగలవా, ఊరికే పేరు అనుకున్నాను, నిజమేనా అంటే అక్షరాల నిజమన్నాడు. సరే అయితే అని ఒక పానపాత్ర, ఇది చాలా ఖరీదైంది, ఈ బల్ల మీద పెడతా, నేను దాన్ని ఎదురుకుండానే కూర్చుంటా, నువ్వు ఎట్లా కొట్టేస్తావో కొట్టేయమన్నాడు. ఈ నాగు ఒకళ్ళ ఇంట్లో చికెన్ దొంగతనం చేశాడు అనుకుని వాళ్ళు భార్యాభర్త ఇద్దరు బంగారం వదిలిపెట్టి పరిగెత్తారు. అవును, డబ్బులు వదిలిపెట్టి దొరికేశాడు. అతనేమో డబ్బులు పెట్టుకెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళిద్దరు కలిసి అతనేం పందెం వేసుకున్నారు, విందు పందెం. ఓ హోటల్లో కూర్చుని ఇద్దరు శుభ్రంగా తిని బాగా తాగి కబుర్లు చెప్పుకుని నేను ఎలా రాయి పడేశాను, మీ ఆవిడ ఎలా పరిగెత్తింది, అప్పుడు నువ్వు ఎలా అరిచావు, అవన్నీ చెప్పుకుని విపరీతంగా నవ్వుకుంటున్నారు. విషయం కంటే తాగుబోతనం వల్ల నవ్వులు ఎక్కువ వస్తాయి. అట్లా పడనవ్వేసరికల్లా తెగ నవ్వుతుంటే ఆ హోటల్ యజమాని, అదే ఈ తాగుబోతు సత్రాలు ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, పానశాల, జూదశాల పానశాల ఉండేవట అప్పట్లో. ఈ పానశాల వాడు వచ్చి ఏమిటో అంత తెగ నవ్వుతున్నారు, ఏ విషయమో చెప్తే జోకు మేము కూడా నవ్వుతాం కదా అన్నాడు. అప్పుడు ఈ సోమర్ నాగు గురించి ఆ రెండో వాడి ఫ్రెండ్ జూతగాడు ఉన్నాడు కదా, వాడు చెప్పాడు, జూదంలో నేను 1000 రూపాయలు సంపాదించా కదా, అది వీడు కొట్టేశాడు, నేను మా ఆవిడ అక్కడ ఉండగానే మమ్మల్ని ఇట్లా దారి తప్పించాడు, అంటే చేశాడు కదా, మేము పాల్మాలేమో ఎటో పక్కకు వెళ్ళేలా చేసి కొట్టేశాడు, వీడు పరమ దొంగ, వీడది వీడిది అని ఓ చెప్పాడు. చెప్పేసరికల్లా వాళ్ళ
ఈయన అన్నాడు, అబ్బా అంతుందా, సరే అయితే అని ఒక వెండి పానపాత్ర తీసాడు, లోపల నుంచి తీసుకొచ్చాడు. ఇగో బల్ల మీద పెడుతున్నా, తలుపులు తీయకూడదు, తలుపులు పగలగొట్టకూడదు, నిశ్శబ్దంగా దీన్ని ఎట్లా దొంగతనం చేస్తావో చేసి చూపించు నాకు. వీడన్నాడు, నీకు తెలీదు, ఈ జూదగాడు అన్నాడు, నీకు తెలీదు గురువుది వీడి సంగతి, కంటికి తెలియకుండా పాపాలు తీస్తాడు వీడు అంటే, ఏమైనా సరే తలుపులు మాత్రం పగలగొట్టకూడదు, తలుపు వేసి కూర్చుంటా, ఎట్లా కొట్టేస్తావో చూస్తాను అని చెప్పేసరికల్లా సరే పందెం ఏముంది, ఏదో పందెం, సరదా పందెం. ఇద్దరు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇతను ఏం చేశాడు, ఈ పానశాల తాలూకు యజమాని వెండి ఇది తెచ్చుకున్నాడుగా, పానపాత్ర తాగేది పెద్దది, ఇంతది జగ్గు లాంటిది, ఆ జగ్గు నిండా ఇది తెచ్చుకుని మందు లాంటిది ఏదో కాస్త కమ్మగా ఉండేది తెచ్చుకుని మొత్తం తాగేసి ఏదో తిన్నాడు. ఆ జగ్గుని ఒక బల్ల మీద పెట్టుకుని, ఈ బల్ల మీద పెడతా అని చూపించాడు కదా, ఏ బల్ల మీద పెడతావు అని అడిగాడు నాగు. ఈ బల్ల మీద పెడతానని చూపించాడు. తాగేసి ఆ బల్ల మీద పెట్టి ఆ బల్ల పక్కనే కుర్చీ వేసుకుని కాసేపు చూస్తూ ఉన్నాడు, తనకి ఎట తీస్తాడా అని. క్రమంగా వాడికి నిద్ర వచ్చింది, ఆ దాని మీద తలవాల్చుకుని నిద్రపోయాడు. మన నాగు ఇంటికి వెళ్ళిపోయి ఓ 2 గంటలు పడుకుని కోడి కూయటానికి 1 గంట ముందు లేచేసి వచ్చి ఏం చేశాడు, ఈ పానశాల పైకి ఎక్కాడు. ఎక్కి ఏం చేశాడు, అందాజుగా వాడు ఈ బల్ల ఎక్కడుందో దాని పైకప్పు జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆ కప్పు మీద కూర్చుని అవి ఇట్లా వరుసగా పెంకులు పరిచిన కప్పు, అది పెంకులు పక్కకు తీస్తే కింద బల్ల, పానశాల లోపల భాగం ఒక టేబుల్, దాని మీద వెండి పానపాత్ర, ఆ పక్కనే గురకలు తీస్తున్న ఆ పానశాల యజమాని కనపడ్డారు. ఇతను ఏం చేశాడు, ఒక పొడుగాటి ఇంత వెదురు గొట్టం ఒకటి లోపలికి అలాగా దించాడు. ఆ గొట్టానికి చివర ఒక తోలు తిత్తి బెలూన్ లాంటిది ఉంది, బెలూన్తో దాంతో సహా అలా లోపలికి దించాడు. కరెక్ట్గా అది వెళ్ళి ఆ పానపాత్రలో పడే వదిలేలా, ఆ పుల్ల వీడి కోసం వీడి చేతిలో అనేది పొడుగాటి కడ్డీ అది. ఆ తర్వాత ఏం చేశాడు, అది కడ్డీ కాదు, అది యాక్చువల్గా గొట్టం. ఆ గొట్టం కోసం నోట్లో పెట్టుకుని ఉఫ్ 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 అని బెలూన్లోకి గాలి వదిలాడు. గాలి వదిలేసరికి ఏమవుతుంది, బెలూన్ మెల్లిగా ఎక్స్పాండ్ అవుతుంది. ఈ పానపాత్ర లోపల ఉన్న బెలూన్ ఎక్స్పాండ్ అయ్యి పానపాత్రకు అంటుకుంది. వీడు ఆ కొస జాగ్రత్తగా మూసేసి దాన్ని అలాగా పైకి లాగేశాడు. బెలూన్తో సహా పానపాత్ర పైకి వచ్చేసి పైకి తీసుకున్నాక పెంకులు యథావిధిగా సర్దేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్నే లేచాడు, పని వాళ్ళంతా శుభ్రాలు చేస్తున్నారు. ఒరే ఇక్కడ పానపాత్ర ఎవరు తీశారంటే మెహందీ లేదంటే మెహందీ లేదు, నువ్వు పడుకున్నావు, ఇక్కడ ఏం పానపాత్ర లేదు పొమ్మన్నారు. ఎవడైనా తీసి ఎడం చేత్తో సర్దేశాడని మొత్తం అంతా వెతికేసుకున్నారు. నథింగ్ డూయింగ్. ఈయనట తడిది పెట్టాడు కాదు, దాని మరక మాత్రం ఉంది. ఎట్లా పానపాత్ర పోయింది భగవంతుడికి తెలుసు. ఇక అక్కడి నుంచి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు నాకు వచ్చినా వాడికి ఒక మగ్గు బీర్ లాంటిది పదార్థం ఫ్రీ, అదే పందెం. ఇలా అట్లా జరుగుతుండేది. అన్నీ ఇలాంటి విచిత్రంగానే చేసేవాడు. అయితే ఏమైందట, ఆ ఊళ్ళో ఒక పెద్ద అధికారి ఒక ఆయన ఉన్నాడట, సరిగా చెప్పండి న్యాయాధిపతి. ఆయన భలే సంపాదించాడు అడ్డగోలుగా. ఫ్రెండ్స్ కొంతమంది ఈయన విపరీతంగా సంపాదించాడు, ఈయన సంగతి ఒకసారి చూడని నాగుకి చెప్తూ ఉండేవాళ్ళు. సరే ఇతను ఏం చేశాడు, ఒకనాడు కొంచెం సరదాగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక పీపాలో దాచిపెట్టిన 200 పలాల బంగారాన్ని సంగ్రహించేశాడు. తానని తెలిసేందుకు ఆ పీపా మీద చిన్న పువ్వు బొమ్మ వేసాడు, పెన్ చాక్పీస్ తోటి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున అధికారి గారు 2-3 రోజుల తర్వాత నెక్స్ట్ డేవే కాదు వెతికి చూసుకుని తన పెట్టిన బంగారం లేదని గమనించాడు. ఆ నుంచి వాళ్ళని వెళ్ళి పోలీసులను పిలిచాడు. అధికారులు 5-6 వచ్చారు. కొంతమంది మనవాడి ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళు అటు ఇటు అంతా పరిశీలించి లోపలికి వచ్చిన మార్గం వెళ్ళిన మార్గం ఏ తలుపు గడి తీసింది, అలాగా తీసే గడి ఏమిటి అవన్నీ చూసుకుని చివరికి ఈ పీపా దగ్గరికి వచ్చి పీపా మీద ఉన్న పువ్వు గుర్తు చూడంగానే ఇది నాగు పని అని చెప్పేసరికల్లా ఆయన అన్నాడు, వాడిని పట్టుకొచ్చేసేయండి వాడిని ఇమ్మీడియట్గా అన్నాడు. అంత సులువు కాదండి, వాడు అసలు దొరకడు, వాడి దగ్గర సాక్ష్యానికి ఏం ఉండదు, పువ్వు వాడేశాడు అంతే. ఇప్పుడు ఈ పువ్వు ఏమంటే మీ ఇంట్లో ఉన్న పని పిల్ల కూడా వేస్తుంది అంతే కదా. పువ్వు వాడి సిగ్నేచర్ అయిన మాట నిజమే, మేము గుర్తుపెడతాం, కానీ వాడే అని చెప్పడానికి వాడికి వచ్చింది కానీ వెళ్ళింది కానీ సాక్ష్యాలు ఉండవు. వాడి దగ్గర బంగారం ఉండదు, ఎట్లా పట్టుకుంటాం అంట. కుదరదంటే ఆయన మండిపడ్డాడు. అదేంటి నా ఇంట్లోకి వచ్చి ఒకడు వాడికి అన్ని గుండెలా తీసుకుపోతాడా, వాడి సంగతి చెప్తాను రామ్డేమని అరిచాడు. పని వాళ్ళు వీళ్ళు బోళ్ళంతమంది విన్నారు. అక్కడ నా నోట ఈ నోట సోమవారి నాగుకి అందించారు. వీడేం చేశాడు,
ఈ లోపల అధికారులు 2-3 అటువైపు ఎటో వెళ్తూ వీడు కనపడేస్తారు కదా, ఆ పానశాలలో కేకేసి, బాబు నేను పట్టుకోమంటున్నాడు రా, నువ్వు ఎట్లా చేస్తావో మరి అంటే, బంగారం ఎక్కడ దాచావు అని అడిగారు. అది మీ దొడ్లలోనే పాతి పెట్టాను. ఈ జ్యూరిస్డిక్షన్లో వచ్చే అధికారులు ఎవరో వాడికి తెలుసు. 3 భాగాలు 4 భాగాలు చేసి 4 అధికారుల దొడ్ల పెరట్లలో పాతి పెట్టేశాడు. చక్కగా. మందార చెట్ల కింద వాడు పాతి పెట్టేశాడు. బంగారం లేదు వాడి దగ్గర. సరే నేను చూస్తా అధికారి గారు. కాదురా, బంగారం దొరికినా సరే ఆయన వదిలిపెట్టాడు నిన్ను వేసేదాకా, నేను చూస్తాలేండి అన్నాడు. మర్నాడు ఏం చేశాడు, ఈ న్యాయాధిపతి కట 2 భార్యలు. పెద్ద ఆవిడ కొంచెం సామాన్యంగా ఉంటుంది, రెండో ఆవిడకి తెగబారెడు కుర్రలు ఉన్నాయి, వాళ్ళంత జుట్టు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ జుట్టును పక్కకి వేసుకుని, ఆ కాలంలో వాళ్ళు క్లిప్పులు అవి పెట్టుకోకుండా జుట్టు విరబోసుకుని పడుకునేవాళ్ళు. మామూలుగా ఇప్పుడు మనబోటి పొట్టి జుట్టు వాళ్ళు ఏం చేస్తారు, క్లిప్పు గుచ్చుకుంటుందని తీసేస్తాం, అంతేగాని బారెడు జడున్న వాళ్ళు విరబోసు పడుకోరు, జుట్టు నలిగిపోతుంది చిక్కుపడిపోతుంది అనుకుంటారు. వాడిని వాళ్ళ కాల పద్ధతి ఏంటంటే జుట్టు అంతా ఇట్లా మంచం మించి వెనక్కి వదిలి అట్ట పడుకుంటారు. ఏం చేశాడు, వెనక్కి వదిలిన భాగం కట్ చేశాడా? కట్ చేసేసి, ఈయన అధికారపు సీల్ ఒకటి ఉంటుంది, ఏమంటారు మన స్టాంప్ ఉంటుంది కదా, ఆ స్టాంప్ పెట్టుకునే బాక్స్ ఉంది, ఆ బాక్సులో పెట్టేశాడు ఆ జుట్టుని. పెట్టేసి కామ్గా వెళ్ళిపోయాడు. తెల్లవారు లేచేసరికల్లా ఆవిడ లబో దిబో మరి గోల, నా జుట్టు కత్తిరించేశాడు, ఎవడో కత్తిరించేశాడు, దొంగ ఎవడో వచ్చాడు, నువ్వు ఎవరెవరికో శిక్షలు ఇస్తున్నావు, వాళ్ళు ఎవరో పగబట్టి నీ పేక్కో ఇక్కడ నా జుట్టు కోసారు, తెగ తిట్టిపోసింది. సరే ఈయన కొళ్ళు మండిపోయింది. అక్కడ కూడా చిన్న పువ్వు బొమ్మ వేసింది. అమ్మో నాగే వచ్చాడండో అన్నారు పనివాళ్ళు. అనేసరికి ఈయన తను చూడగానే వాడి సంగతి చెప్తాను, ఒరే నా సీల్ పెట్టి ఇటు పెట్టండి, వాడిని అరెస్ట్ వారెంట్ వాళ్ళ రాసి దాని మీద సీల్ వేసిస్తాను అన్నాడు. ఆ సీల్ పెట్టి తెచ్చి సీల్ తీసేశారు కల్లా, అందులో లోపల జుట్టు ఉంది. ఆయన అడిగిపోయాడు. అమ్మ బాబోయ్, అమ్మో వీడు ఈ పెట్టె తెరిచి జుట్టు పెట్టాడు, అధికార ముద్ర దొంగిలిస్తే ఉద్యోగం ఊడిపోతుంది, అంతే కదా. పైగా జుట్టు కోసిన వాడు పీకుత్తరిచ్చలేడు, వాడు ఎంత నిశ్శబ్దంగా వచ్చాడు, ఎంత నిశ్శబ్దంగా పనిచేసేసాడు, ఏం చేయాలో తెలియదు ఆయనకి. భయం వేసింది వాడు జోలికి వెళ్ళటానికి. ఆ అధికారులు 1-2 సన్నాయి నొక్కులు నొక్కారు. నేను చెప్పాం కదండి ముందే, మీరేమో వాడి మీద అరిచి కేకలు పెట్టారు, ఇంతమంది పని వాళ్ళు ఉన్నారు, ఈ పని వాళ్ళంతా వాడి దగ్గర రూపాయి తిన్నవాళ్ళుగానే ఉంటారు, ఎవడింటో ఏ ఇబ్బంది ఉన్నా ఆ దారిపోతూ వాళ్ళకి 5-10 ఇస్తాడు వాడు, ఒకవేళ వాడి దగ్గర లేకపోతే వీళ్ళని వెంబడి పెట్టుకెళ్ళి ఎవరినైనా కొట్టి మరీ డబ్బులు తెచ్చిస్తాడు వాడు, ఆ రకం. వీళ్ళలో ఎవడో ఒకడు వాడికి అందించాడు, వాడు ఈ పని చేశాడు, మీరేమో అరెస్ట్ చేయమంటున్నారా, మీ ఇష్టం మాకు తెలియదండి అన్నారు. అనేసరికి ఆయనకి సర్దు కూరుకున్నాడు. ఎలాగో ఆ 200 ఆయనకి ఎక్కడి నుంచి అమ్మి అనే అది. అవును. భార్యను ఓదార్చి ఆవిడ జుట్టు పెరగడానికి ఏదో తైలాలు తయారు చేయించి ఆ ఉన్న జుట్టుతో సవరం చేయించి ఏదో ఓదార్చుకుని ఊరుకున్నాడు. కొన్నాళ్ళు పోయాక ఏమైందట, ఈయన బాగా అమ్యాలు తింటాడు కదా, ఈయన మీదకి ఒక ఏమంటారు సిట్ లాంటిది ఏదో వేశారు. పరిశీలనాధికారి ఒక ఆయన రాబోతున్నాడు, ఫలానా ఆయనని తెలుసు, ఆయన పరమ కరోడ, దొరికితే వదిలిపెట్టాడు, అసలు దొరికించుకోవడమే ఆయన లక్ష్యంగా ఉంటాడు. అయ్యేసరికి మల్లన్న అనమాట ఆయన. సరే ఈయన ఏం చేశాడు, ఒరే అధికారుల్లో ఒకళ్ళకి చెప్పాడు, నాగుతో చిన్న పని ఉంది నాకు, ఒక్కసారి నా దగ్గరికి రమ్మనంటే. అనేసరికి వీడు వెళ్ళాడు. నాగు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వాడికి ఏం భయం, ఏం పట్టుకునే వ్యవహారం ఏం లేదు. ఏంటండి అంటే, ఒక పరిశీలనాధికారి వచ్చాడు ఊళ్ళోకి, ఆయన దగ్గర ఒక అధికార ముద్ర ఉంటుంది, ఆ ముద్ర తెచ్చి నాకు ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో ఇచ్చి, ఆ ముద్ర లేకపోతే ఆయన నేను చేయలేడు, ముద్ర పోయిందని ఎవరికీ చెప్పుకోలేడు అనేసరికి సరేనన్నాడు. వెళ్ళి ఆ అధికారి గారి ఇల్లు సవరించి ఇంకేం తీసుకురాల, దానికోసం వెళ్ళాడు. అది పుచ్చుకొచ్చి ముందు జడ్జి గారికి అప్పచెప్పేశాడు, న్యాయాధిపతికి అప్పచెప్పేసరికల్లా ఆయన ఏం చేశాడు, 200 ఫలాల వెండి బహుమతిగా ఇచ్చాడు. ఇస్తే వీడది తీసుకున్నాడు. ఆయన ముందే పని వాళ్ళకు కొంచెం పనిచేసాడు కూడా, ఉంచుకోండి రాని. అక్కడి నుంచి అడిగాడు, ఏం చేయబోతారండి మీరు దీంతో? నేనేం చేయను, ఈ ముద్ర లేకపోతే ఆయన బయటికి పడ్డు, నా ముద్ర నా దగ్గరే ఉంచుకుంటాను, ఇప్పట్లో నా మీద ఏ కేసు తెమలదు అంటే. ఈయన వీడన్నాడు, నాకు మీరేమనుకోకండి, మీకు ఒక ఐడియా చెప్తాను, మీరు పని చేయండి, రేపు పొద్దునో ఎల్లుండి పొద్దునో ఈ అధికార ముద్రని, ఏమంటే మీ ముద్ర ఎవరో దొంగ దగ్గర దొరికింది, దొంగ అయితే తప్పించుకున్నాడు, ఇదిగోండి మీ ముద్రని ఆయనకి అప్పచెప్పేసేయండి. ఎవడో దొంగ దగ్గర 4 వస్తువులు దొరికినప్పుడు ఆ వస్తువుల్లో ఇదొకటి అని చూపించవచ్చు మీరు. ఆయన కూడా మీ పట్ల సాఫ్ట్గా వ్యవహరిస్తాడు, ఎందుకంటే అధికార ముద్ర పోతే ఉద్యోగం ఊడిపోతుంది. ఓకే, ఇంత సహాయం చేసిన మిమ్మల్ని ఆయన పాజిటివ్గా తీసుకెళ్తాడు కదా, కొంచెం సర్దుకోండి అని అనే చెప్తాడు. అనేసరికల్ ఇతను అన్నాడు, న్యాయాధిపతికి నా అంతటి వాడిని నేనేనని ఆయన ఫీలింగ్.
నీకు అవన్నీ ఎందుకురా, నా తంటాలు నేను పడతాను, అలాంటివి ఏం చేయను, ముద్ర నా దగ్గరే ఉంటుంది, ఆ అధికార ముద్ర నా దగ్గర ఉన్ననాళ్ళు నాకే భయము లేదన్నాడు. నాకు మీ ఇష్టం అండి, ఇదైతే మంచి ఐడియా, వాడుకుంటే వాడుకోండి, లేకపోతే లేదని వాడి దారిని పడిపోయాడు. ఈ కథ ఎలా మలుపు తిరిగిందో చూడు. సరే ఏం చేశాడు, 2-4 రోజులు 5 రోజులు అయిన తర్వాత అధికారి గారికి ఏదో ఉంటో బాగుండలేదని చెప్పుకుంటూ ఉంటే బయట చూడ్డానికి వెళ్ళాడు. చూడ్డానికి వెళ్తే కొంచెం బాగుండలేదండి, మీ దగ్గర రావాలనుకోండి, కాస్త ఆరోగ్యం చక్కబడ్డాక వస్తానండి అంటే ఈయన 2 యాపిల్స్ అవి పుచ్చుకుని వెళ్ళి, నీ జబ్బు ఏంటో నాకు తెలుసులే, ముద్ర పోయింది, బయటికి చెప్పుకోలేక ఒంట్లో బాగోలేదని వేషాలు వేస్తున్నామని నవ్వుకుంటూ వచ్చేసి నవ్వుకున్నాడు. ఇంతలో ఏమైంది, సడన్గా ఈయన లోపలికి వెళ్ళాడు ఏదో తీసుకురావడానికి, మంచినీళ్ళు లాంటివేవో చెప్పి రావడానికి. యువతలు కొంచెం కూర్చోగానే వంటవాడు పెద్ద పెద్ద కేకలు పెట్టాడు, అయ్యగారు వంటిల్ని అంటుకుందండి అని కేకలు పెట్టాడు. ఆయన ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాడు. గెస్ట్ హౌస్ కదా చూడ్డానికి వెళ్ళాడు ఈయన, ఈ న్యాయాధిపతి అధికారింటికి వెళ్ళాడు. ఈ కేకలు పెట్టేసరికల్లా ఈయన ఏం చేశాడు, అమ్మో ఇల్లు అంటుకుంటే ఓ పక్క నుంచి పోగొచ్చేస్తాం, గభాలన ఆ పక్కన మంచానికి పక్కగా ఉన్నటువంటి బాక్స్ను ఒక దాన్ని ఎత్తి, అయ్యా ఇది నా అధికార ముద్ర అండి, ఇల్లు అంటుకునేలాగా ఉంది, ఏమైనా పోయినా పర్వాలేదు, అధికార ముద్ర పోతే చాలా కష్టం, మీ ఇంటికి పట్టుకెళ్ళండి, రేపు పట్టుకొద్దురు కానీ మాకని చెప్పేసి ఖాళీ బాక్స్ ఈయన చేతిలో పెట్టేశాడు. అబ్బా ఎంత తెలివిగా. ఆ బాక్స్ పుచ్చుకుని ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేయాలి, అధికార ముద్ర అందులో పెట్టి ఇవ్వాలి, ఇచ్చినట్టు పెట్టి ఇవ్వాలి. పెట్టించాడు. మరునాడు ఇంకేం చేయలేక అందులో అధికార ముద్ర పెట్టి ఈయనకి అప్పచెప్పాడు, స్టాంపు పెట్టేసి. ఆయన ఏం చేశాడు, మీరు చాలా ఆమ్యామ్యా తిన్నారు, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఆ ముద్ర వేసి వెళ్ళండి, జైలుకి వెళ్ళండి, మీరు ఉద్యోగం ఊడిపోయింది మీది, మీరు 1000 ఫలాల బంగారం కట్టాలి గవర్నమెంట్కి అని రాసేసి 2 నెలల సస్పెన్షను, 15 రోజులు జైలు శిక్ష, అక్కడి నుంచి డబ్బులు కట్టడం అన్నీ రాసేసి లేచక్క వెళ్ళిపోయాడు. నాకు కొట్టేశాడని ఈయనే చేయించాడని ఆయనకు తెలుసు. ఊహించి ఈ ప్లాన్ చేశాడు. నాకు చెప్పిన ఐడియా ప్రకారం చేస్తే ఇలా జరిగేదే. అదే కదా. ఇలాంటి ఎన్ని కథలో సోమరి నాగు మీద బోలెడు గాథలు ఉన్నాయట. ఇంకా ఎక్కడ ఉంటుంటే వెతికి చూద్దాము, దీంతో ఆపేద్దాం. ఇంకా అసలు సోమరి నాకు దొరికినట్టుగా లేదా రమ్మగారు? ఎక్కడ అతను చివరి దాకా ఎప్పుడు దొరకల, అతను చనిపోయేదాకా దొరకలేదు. అందరికీ తెలుసు అతను, కానీ అందరికి సహాయం చేస్తున్నాడు కదా. కానీ ఎక్కడ ఏ దొంగతనంలోనూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అతను ఎప్పుడు పట్టుబడలా. అతను దొంగిలించిన సొత్తు ఏనాడు అతని దగ్గర లేదు. బాగుందండి. నమస్తే. నమస్తే.